నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ హౌ ఏ జెఫెట్ వర్క్స్ యాజ్ ఏ వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్. వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది జెఫెట్లో, జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లో వివిఆర్ వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందో చూద్దాం. వోల్టేజ్ కంట్రోల్డ్ రెసిస్టర్ విసిఆర్ మే బీ డిఫైన్డ్ యాజ్ ద 3 టర్మినల్ వేరియబుల్ రెసిస్టర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి 3 టర్మినల్ వేరియబుల్ రెసిస్టర్. ఇదంతా ఇంత మ్యాటర్ ఏం అవసరం లేదు, మీరు ఇంకా ఇదంతా స్కిప్ చేయొచ్చు, మ్యాటర్ అంతా స్కిప్ చేసి డైరెక్ట్ ఇది వేయచ్చు. ఇది వేస్తే క్యారెక్టరిస్టిక్ డయాగ్రామ్ వచ్చేసి గ్రాఫ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి యాక్టివ్ రీజియన్లో ఉంటుంది, ఎందుకంటే విజిఎస్ వచ్చేసి 0 ఉంటుంది కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ రీజియన్ ఎందుకంటే నెగిటివ్ వాల్యూస్ ఇక్కడ డౌన్ వచ్చే కొద్దీ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇది కట్ ఆఫ్ రీజియన్లో ఉంటుంది, ఎందుకంటే విజిఎస్ ఈజ్ ఆఫ్ స్టేట్. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యాక్టివ్ రీజియన్కి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓమిక్ రీజియన్ ఉంటుంది ప్రతిదానికి. ఈ గ్రాఫ్ వచ్చేసి దేనికి మధ్యలో అంటే డ్రైన్ టు సోర్స్ కరెంట్ అండ్ డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దీన్ని యొక్క సింబల్ చూసుకుంటే చూడండి, ఇక్కడ వచ్చేసి డ్రైన్ కరెంట్, ఇక్కడ వచ్చేసి విడిఎస్. ఇప్పుడు మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఇది డ్రైన్, ఇది సోర్స్, ఇది గేట్ అనుకుంటే ఇది వచ్చేసి డ్రైన్ కరెంట్, ఎందుకంటే డ్రైన్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డ్రైన్కి సోర్స్కి మధ్యలో ఉండేదాన్ని ఏమంటాము, మిడిల్లో ఉండేదాన్ని విడిఎస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సోర్స్కి గేట్కి 2 దాంట్లకు మిడిల్లో ఉండేదాన్ని ఏమంటాం, విజిఎస్ అంటాం. ఇప్పుడు ఇదే దీని యొక్క సింబల్, వోల్టేజ్ వేరియబుల్ రెసిస్టర్ యొక్క సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇదంతా క్లియర్గా మీరు చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఓమిక్ రీజియన్ అంటే ఏంది, విజిఎస్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు అప్పుడు డిప్లేషన్ రియర్ ఆఫ్ ఛానల్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ జెఫెట్ యాక్ట్స్ లైక్ యాజ్ వోల్టేజ్ కంట్రోల్ రెసిస్టర్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు విజిఎస్ ఉన్నప్పుడు విజిఎస్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు దాని యొక్క ఛానల్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది. నెక్స్ట్ కట్ ఆఫ్ రీజియన్లో ఉన్నప్పుడు దాని గేట్ వోల్టేజ్ విజిఎస్ ఈజ్ సఫిషియెంట్లీ కాజ్ జెఫెట్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్ యాజ్ ఏ ఛానల్ రెసిస్టెన్స్ ఈజ్ మ్యాక్సిమం. దాని యొక్క ఛానల్ రెసిస్టెన్స్ అనేది మ్యాక్సిమంలో ఉంటుంది. నెక్స్ట్ సాచురేషన్లో ఉన్నప్పుడు డ్రైన్ టు సోర్స్ వోల్టేజ్ విజిఎస్ లిటిల్ ఆర్ నో ఎఫెక్ట్. అప్పుడు సాచురేషన్లో ఉన్నప్పుడు దాని యొక్క డిప్లీషన్ రీజియన్ అనేది నో ఎఫెక్ట్, ఏమీ ఎఫెక్ట్ ఉండదు. నెక్స్ట్ బ్రేక్ డౌన్ రీజియన్ అంటే ద వోల్టేజ్ బిట్వీన్ ద డ్రైన్ అండ్ సోర్స్ ఈజ్ హై ఎనఫ్ టు కాజెస్ ద జెఫెట్ రెసిస్టివ్ ఛానల్ టు బ్రేక్ డౌన్ అండ్ పాస్ అన్కంట్రోల్డ్ మ్యాక్సిమం కరెంట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అన్కంట్రోల్డ్ మ్యాక్సిమం కరెంట్ అనేది దీంతో పాస్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బ్రేక్ డౌన్ రీజియన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ దీంతో బి క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వస్తేనే ప్రతి లాస్ట్ వీడియోస్ అన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లాసిఫై ద టైప్స్ ఆఫ్ మాస్ఫెట్ అండ్ డ్రా దేర్ సింబల్స్. మాస్ఫెట్ వర్క్స్ ఇన్ 2 modes. Depletion mode, the transistor requires the gate to source voltage VGS to switch the device off. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డిప్లీషన్ మోడ్లో గేట్ టు సోర్స్ వోల్టేజ్ అనేది ట్రాన్సిస్టర్లో ఉన్నప్పుడు దాని యొక్క స్విచ్ అనేది ఆఫ్ స్టేట్లో ఉంటుంది. ద డిప్లీషన్ మోడ్ మాస్ఫెట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు నార్మల్ క్లోజ్డ్ స్విచ్. నార్మల్గానే స్విచ్ అనేది క్లోజ్డ్గా ఉంటుంది డివైస్ ఆఫ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ మోడ్ అంటే ద ట్రాన్సిస్టర్ రిక్వైర్స్ గేట్ టు సోర్స్ వోల్టేజ్ టు స్విచ్ డివైస్ ఆన్. ఎన్హాన్స్మెంట్లో వచ్చేసి స్విచ్ వచ్చేసి ఆన్లో ఉంటుంది. ద ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ ఈజ్ ఈక్వివాలెంట్ టు నార్మల్లీ ఓపెన్ స్విచ్. అప్పుడు స్విచ్ అనేది నార్మల్గా ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క సింబల్స్ చూసుకుంటే క్లాసిఫికేషన్స్ ఆఫ్ మాస్ఫెట్ యొక్క సింబల్ చూసుకుంటే పీ టైప్ డిప్లేషన్ మాస్ఫెట్, పీ టైప్ ఎన్హాన్స్, ఎన్ ఛానల్ డిప్లేషన్, ఎన్ ఛానల్ ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్. ఇప్పుడు ఇక్కడ చూడండి పీ ఛానల్ మాస్ఫెట్ చూసుకుంటే ఇది వచ్చేసి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిప్లీషన్గా ఉంటే అది వచ్చేసి డిప్లీషన్ మోడ్ మాస్ఫెట్. అదే డిప్లీషన్ లేకోకుండా ఇలా ఉన్నదనుకోండి అది ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి పీ ఛానల్ మాస్ఫెట్ కదా, పీ ఛానల్ మాస్ఫెట్ కాబట్టి ఇటు సైడ్ పీ ఉంటుంది, మిడిల్లో ఎన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి గేట్, ఇది డ్రైన్, ఇది సోర్స్. ఇది వచ్చేసి ఎన్హాన్స్మెంట్ మాస్ఫెట్ వచ్చేసి ఇలా డిప్లేషన్గా ఉన్నది, ఇక్కడ కట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ సింబల్ని చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి, డిప్లేషన్ మాస్ఫెట్లో ఇలా కట్ అయి ఉంటుంది. ఇది సోర్స్, ఇది డ్రైన్, ఇది బాడీ, ఇది గేట్. నెక్స్ట్ సేమ్ సోర్స్, డ్రైన్, బాడీ, గేట్. ఇక్కడ డిప్లీషన్ రీజియన్ కాబట్టి ఇది ఇలా పూర్తిగా కట్ కాకుండా సేమ్ ఇంటర్ లైన్ మాదిరి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ డిప్లీషన్ కాబట్టి ఇలా కట్ కాదు, డైరెక్ట్ స్ట్రైట్గా ఉంటుంది. పీ ఇక్కడ ఎన్ ఉంటుంది, సోర్స్, డ్రైన్, ఆల్వే అంతా కామన్. ఇది వచ్చి బాడీ ఆర్ సబ్స్ట్రేట్ అంటాం. నెక్స్ట్ ఎన్ ఛానల్ మోడ్ మాస్ఫెట్ అంటే ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఎన్ ఉంటుంది, మధ్యలో పీ ఉంటుంది, అంతే డిఫరెన్స్. దానికి డిఫరెన్స్ అనేది అంతే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇదైతే సేమ్ ప్రతిదానికి, ఇక్కడ ఓన్లీ ఇక్కడ మారుతుంది ఎన్
మిడిల్లో పీ ఉంటే దాన్ని ఎన్ ఛానల్ మాస్ఫెట్ అంటాం. ఇది ఎన్హాన్స్ అంటాం ఎందుకంటే ఇక్కడ కట్ అయింది కాబట్టి. ఇక్కడ కట్ కాకుండా డిప్లీషన్ రీజన్ ఉంది కాబట్టి ఇది డిప్లేషన్ మోడ్ మాస్ఫెట్ ఫర్ ఎన్ ఛానల్కి. ఎన్ ఛానల్కి వచ్చేసి ఈ డిప్లేషన్ మోడ్ మాస్ఫెట్. దీస్ ఆర్ ద సింబల్స్ ఫర్ enhancement mode and depletion mode. Thank you. Please like and subscribe my channel. Thank you.